ఆదికాండము 21వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము ఇస్సాకు పుట్టినప్పుడు గొప్ప విందు చేసినట్టుగా సందర్భాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఎప్పుడైతే విందు జరుగుతుందో, ఆ విందు జరుగుతున్నప్పుడు దాసి అయినటువంటి హాగరు కుమారుడు ఇస్మాయిలు ఈ యొక్క ఇస్సాకును పరిహసిస్తూ ఉంటాడు. ఆ పరిహాసాన్ని తన తల్లి అయిన ఇస్సాకు తల్లి అయినటువంటి శారా చూస్తూ ఉంటుంది ప్రియులారా. ఇదిగో ఈరోజు నిన్ను బట్టి ఎవరైనా క్రీస్తుని బట్టి లేక క్రీస్తుని అంగీకరించావని నిన్ను ఎవరైనా పరిహాసం చేస్తున్నారేమో. ఇస్సాకును హెచ్చించినటువంటి దేవుడు, ఇస్సాకును సమృద్ధిగా దీవించినటువంటి దేవుడు, ఇస్సాకును అత్యధికంగా అభివృద్ధి చెందించినటువంటి దేవుడు నిన్ను కూడా నీ పరిస్థితులు మారుస్తాడు అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా. నిన్ను పరిహసించిన వారు ఎవరు కూడా తిరిగి నీకు కనిపించరు. ఇస్సాకును తలగా చేశాడు. ఈరోజు ప్రపంచంలో అబ్రహాము సంతానము ఎంతగానో ఆస్వాదించబడింది. కాబట్టి నువ్వు పరిహసించే వారిని చూడవద్దు. నీవు నమ్మినటువంటి దేవుని వైపు చూడు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.